హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర టొమాటో రోటి పచ్చడి. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నారంటే అదిరిపోతుంది. కొత్తిమీర రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, 1 టీ స్పూన్ శనగపప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 9 నుంచి 10 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని రోట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ముక్కలుగా కట్ చేసుకున్న 3 టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. చిన్న టొమాటోలు అయితే 3 సరిపోతాయండి. పెద్దవి కనుక అయితే 2 యాడ్ చేసుకుంటే సరిపోతాయి. టొమాటో మెత్తపడేంత వరకు మగ్గించుకొని 7-8 పొట్టు తీసుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకొని కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక కట్ట కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకొని కొత్తిమీర మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే కొత్తిమీర మొత్తం ఈ విధంగా మగ్గి ఉంటుంది. ఒక చిన్న అల్లం ముక్కని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా రోట్లో వేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి పల్లీలను. ఇప్పుడు వీటిని కాస్త కచ్చాపచ్చగా దంచుకొని తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మగ్గించి పెట్టుకున్న టొమాటో కొత్తిమీరని యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మెత్తగా దంచుకోవాలి. వేడి అన్నంలోకి అంత కొత్తిమీర పచ్చడి వేసుకొని అంత నెయ్యి వేసుకొని తిన్నామంటే పుల్లగా కారంగా కొత్తిమీర ఫ్లేవర్తో పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా దంచుకున్న తర్వాత ఈ పచ్చడి మొత్తాన్ని తోడుకొని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలోకి మరొక 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని 2 ఎండుమిర్చిని తుంచుకొని యాడ్ చేసుకొని 3 నుంచి 4 వెల్లుల్లిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న పోపుని పచ్చళ్ళలోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టొమాటో పచ్చడి రెడీ. వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.